ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశిలో జన్మించే స్త్రీలు ఎలా ఉంటారు? వారి స్వభావం ఎలా ఉంటుంది? అలాగే వారి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? వారి భర్తతో ఎలా ప్రవర్తిస్తారు? వారు ధరించవలసిన రుద్రాక్షం రత్నం ఏమిటి? వారికేమైనా జన్మ దోషాలు ఉన్నాయా? లేవా? అని క్లియర్‌గా చెప్పే ప్రయత్నం ఈ వీడియో. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు. అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు. మరి గురువుగారు కాంటాక్ట్ నంబర్ 9966661726. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. కుంభరాశి రాశిచక్రంలో 11వ రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 4, అవమానం 5. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలకు చక్కటి ముఖం ఉంటుంది. సౌందర్యవంతమైన స్వరూపం, ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు. వీరి శరీర ఆకర్షణ కన్నా కూడా మేధస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొంతమంది ఈ అమ్మాయి ఎంత బాగుంటుందో అని ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం అన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. అంటే కనిపించే ఫిజికల్ అపీరెన్స్ కన్నా కూడా జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ కుంభరాశి అమ్మాయిలు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వారు సున్నిత స్వభావాలు కాబట్టి చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు. ఎవరినైనా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఈ కుంభరాశి వారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఈ రాశి వారి ప్రేమతత్వము రాశి అని చెప్పవచ్చు. కానీ వీరి మనసులో ఉన్న ప్రేమను ఎలా వ్యక్తీకరణ చెయ్యాలో వీరికి రాదు. ఇక ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు మిత్రుల కన్నా కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారు. నోటిని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే శత్రువులు చాలా వరకు తగ్గుతారు. అలాగే వీరిలో ఉన్న గొప్పదనం వారికి చిన్న విషయం తెలిసిన పక్కవారిని విడమర్చి విశ్లేషించి ఒక గురువులు చెప్పగలుగుతారు. జ్ఞానాన్ని పంచుకోవడం అన్న వీరికి ఉన్న జ్ఞానం వేరే వాళ్ళకి పంచడం అన్న ఇష్టపడే స్వభావం. వీరి మాట వినే భర్త కనుక వీరికి దొరికినట్లయితే, అనుకూలంగా నడుచుకునే భర్తను కనుక వీరు పెళ్లి చేసుకుంటే వారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు అని గట్టిగా చెప్పవచ్చు. అంత ప్రేమను పంచుతారన్నమాట. ఎవరైనా కొంచెం ప్రేమను చూపిస్తే దానికి రెట్టింపు ప్రేమను పంచుతారు. అది కుంభరాశిలో జన్మించిన స్త్రీల యొక్క ప్రత్యేకమైన లక్షణం. ఒకవేళ మీ భర్త కనుక వీరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అణిగిమణిగి ఉండే స్వభావం మాత్రం కాదు. ఎదురు తిరుగుతారు. స్వాతంత్రాన్ని వీరు కోరుకుంటారు. ఒక భర్తనే కాదు, ఇంట్లో కానీ సమాజంలో కానీ ఎవరైనా సరే నువ్వు ఇలానే ఉండాలని నియమాలు నిబంధనలు పెడితే మాత్రం ఏ మాత్రం కూడా సహించరన్నమాట. ఫ్రీడమ్ని వీళ్ళు ఎక్కువగా కోరుకుంటారు. నేనే ఉంటాను అనే స్వభావం. ఒకవేళ ఏదైనా సందర్భాల్లో వీరి మాట కనుక నెగ్గకపోతే గందరగోళం చేసైనా సరే వారు చేసిందే కరెక్ట్, వారు చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓటమిని అంత త్వరగా అంగీకరించనమాట. ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలందరూ కూడా పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు తప్పవు. సమాజంలో మంచి గుర్తింపు, పేరు, ప్రతిష్టలు సంపాదించుకోవడానికి విపరీతంగా కృషి చేస్తారు. ఒక రకంగా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. పైకి మాత్రం కుంభరాశిలో జన్మించిన మహిళలు చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. కానీ లోపల జీవితం గురించి, వారి ఫ్యామిలీ గురించి ఎప్పుడు దిగులు చెందుతూనే ఉంటారు. బయటికి కనపడనివ్వరు. కానీ చూసిన వాళ్ళు వీరికి ఏమి కాదు అనుకుంటారు. కానీ
పాపం ఎంత కష్టపడినా ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలకు శని ప్రభావం వల్ల, శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి వీరికి సక్సెస్ అందరితో పోలిస్తే చాలా ఆలస్యంగా వస్తుందని చెప్పవచ్చు. వీరిలో ఉన్న ఇంకొక లక్షణం ఏమిటి అంటే, ఎవరికైనా అన్యాయం జరిగితే వీరిదే అన్నట్లుగా ఫీల్ అయ్యి, నీతో పాటు నేను కూడా వస్తా పదా, అలా చేయడం ఏంటి, నిలదీద్దామని వెళ్తూ ఉంటారు. అసలు వ్యక్తి ఏమి మాట్లాడకపోయినా సరే వీరు దాని గురించి మాట్లాడి వారికి న్యాయం జరిగించి శత్రువులు ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు. అంటే పక్కవాడి పనిలో కూడా వేలు పెట్టి శత్రువుని పెంచుకుంటూ ఉంటారు. అసలు వ్యక్తి బాగానే ఉంటారు, వీరు మాత్రం అందరికీ కోపం పెంచేసుకుంటూ ఉంటారు. సమాజంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా సరే నాకే కావాలి అని తలదూరుస్తూ ఉంటారు. ఇది మంచి లక్షణం అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో వీరినే అందరూ టార్గెట్ చేస్తారు. అసలు వాళ్ళకి లేని బాధ ఈవిడికి ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీరు తన మాటకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వారిని వీరు ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే వారిని జీవితంలో ఎన్నటికీ కూడా మర్చిపోరు. ఫ్యామిలీకి మాత్రం వీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలు, ఈ రాశి స్త్రీలు నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని ఎల్లప్పుడూ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరిలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ, వారి హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వీరి కుటుంబంలో ఎవరికైనా సాధారణ జలుబు జగ్గు చేసినా కూడా హాస్పిటల్కి వెళ్దాము ఫోర్స్ చేస్తారు. కానీ వీరి ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తారు. అదేముంది అంటూ ఉంటారు. అలాగే వీరిలో ఉన్న స్వభావం ఏమిటంటే, ఎవరినైనా రెచ్చగొడితే రెచ్చిపోతారు. కొంతమంది వీరి వ్యక్తిగత విషయాల కోసం వీరిని రెచ్చగొట్టి వీరిని వాడుకుంటూ ఉంటారు. అలాగే వీరికి మధ్యవర్తిత్వాలు అస్సలు కలిసి రావు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు అందరినీ సమానమైన దృష్టితో చూస్తారు. మొండి పట్టుదలను, పోటీ మనస్తత్వాన్ని, దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకోగలిగేలాగా రాటుదేలిపోయి ఉంటారు అని చెప్పవచ్చు. లోపల చాలా భయంగా ఉంటుంది, కానీ ఏదో ఒక రకంగా అన్నీ నెట్టుగెట్టేస్తూ ఉంటారు. అలాగే వీరిది తప్పైనా సరే కొన్నిసార్లు వాదించే ప్రయత్నం చేస్తారు. నాదే కరెక్ట్ అన్నట్లుగా ఉంటారు. అంటే ఇంకా వీరి దగ్గర ఎక్కువ డబ్బులున్నా, పక్కవారి కంటే పై పొజిషన్లో ఉన్నా నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళ కింద పొజిషన్ నాదే, పై చెయ్యి అని ఆలోచించరు. కానీ ఈ రాశిలో జన్మించిన మహిళలు ఆవేశంలో ఉన్నప్పుడు చాలా రాద్ధాంతం చేస్తారు. మామూలుగా ఉన్నప్పుడు ఎంతో శాంతంగా చిరునవ్వుతో ఉంటారో, కోపంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. కోపం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. కోపం వచ్చినా తట్టుకోలేరు కూడా ఈ కుంభరాశి వాళ్ళు. ఎక్కువ సంతోషం వచ్చినా తట్టుకోలేరు. వీరితో ఎవరు వాదించలేరు అని చెప్పుకోవచ్చు. వీరు శాంతపడేంత వరకు వారితో వాదించకపోతే మంచిదే, లేకపోతే ఆ గొడవ చిలికి వానగాల్లా మారుతుంది. వీరిని ఎవరైతే ప్రోత్సహిస్తారో, ఎంకరేజ్ చేస్తారో వారితో స్నేహం చేస్తూ ఉంటారు. వారిని ఒక వెల్ విషర్గా భావిస్తారు. కానీ వీరిలో ఉన్న నెగిటివ్ పాయింట్ అందరికీ నమ్మేయడం జీవితంలో చాలా ఎక్కువ మోసపోయేటువంటి విషయం అన్నమాట. ఈ కుంభరాశి వారు ప్రతి ఒక్కరిని కూడా నమ్మేస్తూ ఉంటారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారే అంతా అయిపోయాక నేను అప్పుడే అనుకున్నా వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారని, అన్నంత పని చేశారు అనుకుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి వీరు దయాహృదయం కలిగిన వారు. అందుకే తరచుగా మోసల కన్నీళ్లకు కరిగిపోయి మోసపోతూ ఉంటారు ఈ కుంభరాశి వారు. ఒక్కోసారి మోసపోయినా మళ్ళీ మేక ఆ కషాయవాణ్ణి నమ్ముతుందన్నట్లుగా వాళ్ళనే మళ్ళీ నమ్మేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే నా వాళ్ళు అని అనుకుంటారో వాళ్ళు మాత్రం కష్టాల్లో ఉన్నప్పుడు అడగకుండానే వారికి చేతనైనంత సహాయం చేస్తారు. ఎప్పుడు నేనున్నాను అని తోడుగా అంటారు. వీరి స్నేహం కూడా ఒక వరం అని చెప్పచ్చు. అలాగే ఎవరైతే వీళ్ళకి నచ్చరో ఎక్కడ లేని చిరాకును వారి పైన చూపిస్తూ ఉంటారు. వారి మొహాన్ని చూడడానికి కూడా వారు ఇష్టపడరన్నమాట. కానీ హెల్పింగ్ విషయంలో మాత్రం ఎంత బద్ధ శత్రువులైనా ఏదో ఒక రకంగా సహాయం అందేలా చేస్తూ ఉంటారు. కానీ వీరి చేత సహాయం పొందిన వారు మాత్రం వీరిని అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, ఎదురు చేస్తారు కూడా. చాలాసార్లు దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. బయటికి చాలా కోపంగా, గంభీరంగా, ఆవేశపరులుగా, కఠినంగా కనిపిస్తూ ఉంటారు. వీరిలో ఉన్న అతిపెద్ద గుణం ఏమిటి అంటే క్షమాగుణం. అందరినీ క్షమించే గుణం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది.
ఒక్కసారి మోసం చేశాక వీరితో ఇంకా నాకేమిటిలే అనుకుంటారు కొందరు. కానీ వీరికి మాత్రం క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. క్షమాగుణంలో సాక్షాత్తు భూదేవితో సమానం అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలు బయటికి అపీరెన్స్ ఎలా ఉంటుందో వీరి మనసు దాన్ని ఆపోజిట్గా ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఒక తోడు కావాలి అనుకుంటారు. 10 మందితో కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కుటుంబం విషయంలో కానీ బంధువర్గం నుండి కానీ వీరు ఆరాటపడేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పెత్తనం చేస్తారు కానీ ఇతరుల కష్టసుఖాలను అర్థం చేసుకునే వారిలో ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలే మొదటివారు అని చెప్పవచ్చు. వీరి గురించి పూర్తిగా తెలుసుకున్నవారు వీరు ఇంత మంచివారా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మంచి స్థాయి, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారితో తిరగడం వల్ల వీరికి పలుకుబడినది ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే వీరు ఎక్కువగా ప్రతి విషయానికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఏ కష్టం వచ్చినా ఆ భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటాడు. దేవుడి మీద చాలా నమ్మకం ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి. అయినప్పటికీ వీరికి జీవితంలో ఒక ప్రాబ్లం అయితే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి చిక్కుల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ దేవుని కూడా ప్రశ్నిస్తారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. సోదర వర్గంతో వ్యాపారం చేస్తున్న వారికి పెద్దగా కలిసి రాదు. బంధువర్గంతో సంబంధం లేని వృత్తి వ్యాపారాలు చేసుకున్న వారికి బాగుంటుంది. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలు పొగడ్తలకు లొంగిపోతారు. బయటికి పొంగిపోయినట్లుగా కనపడనివ్వరు, కానీ లోపల మురిసిపోతూ ఉంటారు. ఎంత సంపాదించినా సరే వీరి కష్టానికి తగినట్టుగా ఫలితం లేదని అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. మంచి టాలెంటెడ్ పర్సన్ మరియు తెలివైన వారు కూడా ఈ కుంభరాశి వారు. ఇతరులను ఆకర్షించుకోగలుగుతారు. బంధాలకు, బాంధవ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన మహిళలు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మాట మీద నిలబడే స్వభావం వీరిలో ఎక్కువగా చూడవచ్చు. ఏదైనా మాట ఇస్తే ఎక్కడ మాట పోతుందని వీరి పనులు కూడా పక్కన పెట్టి అవి ముందు చేసేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు కుటుంబ వ్యక్తుల కంటే కూడా స్నేహితులకు ఎక్కువగా సహకరిస్తారు. వీరంటే అభిమానించేవారు ఎంతమంది అయితే ఉంటారో వీరంటే గిట్టని వారు కూడా అంతే మంది కూడా ఉంటారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. బంధువర్గంతో సౌఖ్యత విషయంలో వీరు ఎక్కువ అపార్థాలకు గురవుతూ ఉంటారు. వీరి మనసులో ఎలాంటి భావాలు లేకపోయినా సరే అపరింద పాలు అవుతూ ఉంటారు. ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ ఆ విధానాన్ని మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయలేకపోతారు. నేను నాలానే ఉంటా, ఎవరి కోసమో నేను ఎందుకు మారాలి అనే మొండితనం వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వారిలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు వీరికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడతారు. అలాగే వీరి సంతానం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారిని వారి తల్లిదండ్రులు ఎలా అయితే పెంచితే బాగుండు అని అనుకుంటారో అదేవిధంగా క్రమశిక్షణలతో, బరువు బాధ్యతలతో తెలిసేలాగా పెంచుతూ ఉంటారు. పిల్లలే ప్రాణంగా బతుకుతారు. కానీ కుంభరాశిలో జన్మించిన వారికి ప్రేమ ఎక్కువ. వారి సంతానము ఆత్మీయులు చేసే తప్పులు ఒప్పులుగా కనపడతాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగలరు. పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. అంటే కొంతమంది మీ చేయి చాలా మంచిది అని అంటూ ఉంటారు. అలాంటి పేరు ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు కూడా వస్తుంది. శత్రువర్గం వల్ల కలిగే ఇబ్బందులు చాలా ఎదుర్కొంటారు. అలాగే వీరు వారి కష్టాలను లోపల ఉంచుకుంటారు. కానీ ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. బాధను అధికంగా తీసుకొని మనసులోనే దాచుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. వీరికి పడమర, దక్షిణం, ఉత్తర దిక్కులు బాగా కలిసి వస్తాయి. అలాగే ఏంటంటే కుబేర కంకణ బయట దొరుకుతుంది. ఆ కంకణాన్ని ధరించడం, అలాగే కాలభైరవాష్టక సూత్రాన్ని పారాయణని చదవడం మేలు చేస్తుంది. ఇక ఈ కుంభరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుందో ఒక లైన్లో చెప్తే ప్రయత్నం చేస్తాను. ముందుగా ధనిష్ట నక్షత్రం. మీ పేరులోని మొదటి అక్షరం కనుక గు, గేతో మొదలైతే మీరు కుంభరాశి ధనిష్ట నక్షత్రం జన్మించినట్లు. ఈ ధనిష్ట నక్షత్రం 1వ పాదానికి అధిపతి, 2వ పాదానికి బుధుడు, 3వ పాదానికి శుక్రుడు, 4వ పాదానికి కుజుడు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు
ధన సంపాదన, నేర్పు కలిగి ఉంటారు. మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వీరి తెలివితేటలతో డబ్బును బాగా సంపాదిస్తారని చెప్పవచ్చు. అయితే ఈ ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి అధిపతి కుజుడు కాబట్టి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది శతభిష నక్షత్రం. మీ పేరు మొదటి అక్షరం కనుక గో, సా, సి, సు మొదలైతే మీరు కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించినట్లు. ఈ శతభిష నక్షత్రం 1-4 పాదాలకు అధిపతి గురువు అయితే 23 పాదాలకు అధిపతి శని భగవానుడు. వీరు తమ గుణాన్ని కలిగి ఉంటారు, అంటే తమో గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. తమకు తాము తెలివితేటలు కలిగినటువంటి వారుగా ఈ నక్షత్ర జాతకులు భావిస్తూ ఉంటారు. ఇక 3వ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఒకవేళ మీ పేరు మొదటి అక్షరం కనుక సే, సో, సే, సో, దా ఉన్నట్లయితే మీరు కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రం జన్మించినట్లు. ఈ పూర్వభాద్ర 1వ పాదానికి అధిపతి కుజుడు అయితే 2వ పాదానికి అధిపతి శుక్రుడు. బుధుడు 4వ పాదానికి చెందాడు. వీరి పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అన్యాయాన్ని వీలైనంత వరకు ఎదిరిస్తారు అని చెప్పవచ్చు. అయితే వీరికి గాలిలో మేడలు కట్టే స్వభావం ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ రత్నాన్ని, రుద్రాక్షను ధరించాలి అంటే కుంభరాశి ధనిష్ట నక్షత్రం జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షని, ఈ రుద్రాక్షకు 3 ముఖాలు ఉంటాయి. 3 ముఖాలు గల త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షని, 8 ముఖాలు గల అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. ఇక పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి. ఒక రత్నం విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. శతభిష నక్షత్రం వారు గోమేధికను, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పుష్య రాగాన్ని ధరించాలి. అలాగే వీరు పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే ఈ కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు జమ్మి చెట్టును సంరక్షించడానికి పూజ చేయడం కనుక చేస్తే మంచి జరుగుతుంది. జమ్మి చెట్టు ముళ్ళతో కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర ఉంటుంది. శతభిష నక్షత్రం వారు అరటి చెట్టు నాటాలి. పూర్వభాద్ర నక్షత్రం వాడు మామిడి మొక్కను దేవాలయంలో నాటితే చాలా మంచి జరుగుతుంది. కుదిరినప్పుడల్లా లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజించడం వల్ల అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి తెలుసుకున్నారు కదండి, కుంభరాశి స్త్రీలు ఎలా ఉంటే మంచిది, కుంభరాశి స్త్రీలకి ఏ విధంగా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరు కుంభరాశి వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.